బీఆర్ఎస్ సచ్చిన పార్టీ అంట, రాష్ట్ర ప్రజలు దాన్ని బొందబెట్టేశారంట, ఆ పార్టీకి ఓటేస్తే మూసిలో వేసినట్టే. ఏమంటాడు బీఆర్ఎస్ సచ్చిన పార్టీ. ఒకసారి నీకు ఒక వీడియో చూపిస్తారు రేవంత్ అన్న, నువ్వు చూడాలి ఈ వాడ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గత 10 సంవత్సరాల కింద మనం కేసీఆర్ రాకముందుకు ఈ పాలన చూసినాం, కాంగ్రెస్ పాలన. మన ప్రభుత్వం కాంగ్రెస్ పాలన కానీ ఇప్పుడు ఈ దీని గురించి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు బతుకుతారు, ఇది పోవాలి, మన కాంగ్రెస్ రావాలి, మనకు అంతా మంచిగా చూస్తుంది అనుకున్నాం కానీ కాంగ్రెస్ మనం ముంచడానికే వచ్చింది. అర్థమవుతుందా రేవంత్ రెడ్డి? ఈ మాట అర్థమైందా నీకు? ఇప్పుడు సచిన పార్టీ ఏది, బతుకుతున్న పార్టీ ఏది, ప్రజలు ఎక్కడ తెలుసుకుంటున్నారు, ఎక్కడ తిరగబడతా ఉన్నారు అనేది అర్థమవుతా ఉందా? ఇట్లా నువ్వు పేపర్లో పెట్టి సచిన పాము అని చెప్తే నిజంగా చచ్చిపోతుంది అనుకుంటున్నట్టు, సచిన పార్టీ అని పెడితే. ఇక ప్రజలు ఏమంటున్నారో చూడు ఒకసారి, ప్రజలు అనేటువంటి మాటను కూడా చూడు. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఇప్పుడు 5 సంవత్సరాలు కాకపోతే నీ పార్టీని బొంద పెడతా అని చెప్తుండ. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కల్పిస్తాం. అట్లీస్ట్ టీఆర్ఎస్ బెస్ట్, కరెంట్ మాత్రం రావట్లేదు, ఇక మస్తు ఇబ్బంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాక ఎలక్షన్ లో మళ్ళీ అతను ఏమంటుందంటే రేవంత్ రెడ్డి ఏమంటుందంటే బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసుకుంటూ ఈ విమర్శలు ఎందుకు చేస్తున్నా డిసర్ ప్రభుత్వం ఇప్పుడు దానిపైన నాట్లు సుధా వేసుకుంటారు, ఇప్పుడు లేట్ గా ఇచ్చాడు కేనాలి, ఓ రోజు ఇస్తాడు, ఓ రోజు ఇస్తనే ఇస్తున్నాడు, కరెంట్ సుధా టీఆర్ఎస్ మేము వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ నే గెలిపిస్తాం. ప్రజలేమో గిట్లా ఉన్నారు, నీ పత్రికలు ఏమో గిట్లా ఉన్నాయి అన్నమాట. నీ పత్రికలు ఎట్లా ఉన్నాయి, గిట్లా ఉన్నాయి, సచిన పార్టీ అని చెప్పేసి ప్రచారం చేసే దాంట్లో ఉన్నాయి. ఇక ప్రజలు డిసైడ్ చేస్తారు, అలా డిసైడ్ అయ్యారు. మీరు మీ ఈ 50 రోజులల్లో మీకు ఎంత బల్బు ఉందో అర్థమైపోయింది ప్రజలకు. అంటే మీరు చేస్తానే చేయకపోగా పైకెళ్ళి ఈ పొగరపోతూ మాటలు మాట్లాడుతూ ఉన్నారు చూసినావా? ఇవన్నీ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎన్నడో ఒకరోజు కర్రు కాల్చి మీకు ఏడా ఆత పెట్టాలో ఆడ ఆత పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.